ఇందర్ వీళ్ళ గారు ఉత్తరాఖండ్ మంత్రివర్గ సభ్యులు వారికి ఆహ్వానం పలుకుతున్నాను. పద్మనాభరెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వారికి ఆహ్వానం పలుకుతున్నాను. కె రాములు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మాల్గుండ గారు వారికి ఆహ్వానం పలుకుతున్నాను. జి నాగేశ్వర రెడ్డి గారు, అరుణ్ కొర్రీ గారు విశేష సంపర్క అభియాన్ సహకారం గారు వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. డాక్టర్ రామ్మోహన్ గారు, డాక్టర్ భరద్వాజ్ గారు ఇంకా రానట్టున్నారు. డోగూరు తిరుపతి రెడ్డి గారు కో కన్వీనర్ ఈ ఇంటెలెక్చువల్ సదస్సుకు ఉన్నారు. వారు బాలకృష్ణ గారు వ్యాపారవేత్త, కె బాలకృష్ణ గారు వ్యాపారవేత్త, ఈ చంద్రబాబు గారు మీరు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చైర్మన్ గా ఉన్నారు. శ్రీ వెంకటరామరెడ్డి గారు వ్యాపారవేత్త, వారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఆర్య గుప్తా గారు, పి ఆర్య గుప్తా గారు వారు విద్యావేత్త మరియు వ్యాపారవేత్త, వారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సభాధ్యక్షుడు అనంతరెడ్డి గారికి ఆహ్వానిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన పాలమూరు మేధావుల సదస్సుకు ఇచ్చేసినటువంటి మేధావులకు స్వాగతం, సుస్వాగతం. విధంగా ఈరోజు మన ముఖ్య అతిథి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వారికి అనివార్య కారణాల వల్ల మనతోటి తక్కువ టైం గడిపి వెళ్తారు కాబట్టి వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూపీ ఉత్తరాఖండ్ సీఎం దాని గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు పాలమూరు మేధావుల సదస్సుకు యాక్చువల్గా 7 o'clock స్టార్ట్ అవుతుంది, 9 వరకు అవుతుందంటే వారు 9 గంటల వరకు ఉండాల్సి ఉండే. కానీ అనంతరెడ్డి గారు చెప్పినట్టు అనివార్య కారణాల వల్ల వారు అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి ఉందని, మరి ఇప్పుడు తొందరగా ఎయిర్పోర్ట్కు బయలుదేరుతున్నారు కాబట్టి మరి మీ అందరినీ కలుసుకొని వెళ్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు మాట్లాడతానంటున్నారు. వారు భారతీయ జనతా పార్టీలో, అఖిల భారత విద్యార్థి పరిషత్లో, మరి దాని తర్వాత ఉత్తరాఖండ్ వారు మామూలు కార్యకర్తగా వారి రాజకీయ నేపథ్యాన్ని స్టార్ట్ చేసి మరి ఈరోజు అతి చిన్న వయసు ఉండేటటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు వారు దేశంలోనే చాలా గొప్ప పేరు తెచ్చుకొని మరి యువకులకు ఆదర్శంగా, అంటే విద్యార్థి పరిషత్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రి అయినారు. వారి చాలా సామాన్య మరి కార్యకర్తగా వారు ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి సేవలను గుర్తించి వారిని ముఖ్యమంత్రిగా, మరి వారు కూడా దేశంలోనే చాలా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నటువంటి వారు శ్రీ పుష్కర్ సింగ్ ధామి గారు. ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా అవుతున్నాం. माननीय पुष्कर सिंह धामी जी, आपका संदेश अगर दे सकते हैं तो बहुत बढ़िया। सर वही भारत माता की, भारत माता की, वंदे
बोलूंगा समझ महबूब नगर लोकसभा क्षेत्र के हमारे इस कॉन्स्टिट्यूंसी के सभी हमारे इंटेलेक्चुअल्स और इंटेलेक्चुअल्स में भी अरुणा दीदी हम कह सकते हैं कि ये पूरे महबूब नगर लोकसभा की क्रीम, टाउन की क्रीम, आप सब लोग क्रीम हैं, क्रीम जानते हैं। तो इस क्रीम मीटिंग में जिनके सपोर्ट में आप सब लोग यहां पर आए हैं, हमारे इस कॉन्स्टिट्यूंसी की कैंडिडेट और जिनका एक लंबा अनुभव, एक्सपीरियंस सोशल वर्क का रहा है और 3 बार लगातार 3 टाइम्स कंटिन्यूअस इनको असेंबली का एक्सपीरियंस है, यहाँ के लोगों को जानती हैं, पहचानती हैं, यहाँ की जो प्रॉब्लम्स हैं उसके बारे में भी जानती हैं। आपके फादर, फोर फादर दोनों तरफ से, मायका पक्ष भी, फादर का पक्ष भी और ससुराल वाले पक्ष से, दोनों पक्ष का एक लंबा अनुभव राजनीतिक और सामाजिक क्षेत्र में आपका रहा है और आप ही के समर्थन में आज मैं यहाँ आया हूं। हमारे मंच पर आसीन केवीएन राजू जी, डॉक्टर पवन कुमार जी, श्रीनिवास रेड्डी जी, पन्ना रेड्डी जी, हमारे बार के अध्यक्ष, हॉकर यूनियन के अध्यक्ष, सारे नेता लोग, हमारे नेता दारू और सामने बड़ी संख्या में लोग आ रहे हैं। ये कार्यक्रम थोड़ा लेट होना था, लेकिन चूंकि मुझे एक अन्य कार्यक्रम में भी जाना है, इसलिए मैंने अरुणा दीदी को रिक्वेस्ट किया कि इन्होंने कहा कि थोड़ी देर में सब लोग आ जाएंगे। मैंने कहा जितनी देर में हम बोल रहे हैं उतनी देर में सब आ जाएंगे। आप सबका मैं उत्तराखंड देवभूमि का मुख्य सेवक हूं। मैं अपने आप को चीफ मिनिस्टर नहीं कहता हूं, मुख्य सेवक के नाते आप सबको मैं, मेरे तरफ से आप सबको नमस्कारम, अंदमुखी नमस्कारम। और मेरे साथ हमारा एक मंत्री भी आया, श्री विनय रोहिला जी, हमारे कोऑर्डिनेटर हैं। तो ये जो इस बार का इलेक्शन है, ये इलेक्शन हमारा बहुत इंपॉर्टेंट इलेक्शन है। हम सब जानते हैं इस बार पूरे देश में कोई चर्चा, कोई बात इस प्रकार का नहीं हो रहा है कि सरकार किसका बनेगा। अगर आप किसी को भी बात करेगा कि सरकार किसका बनेगा, तो लोग कहेगा सरकार मोदी जी का बनने वाला है। प्रधानमंत्री कौन बनेगा, तो इसमें भी कोई प्रश्न नहीं है, कोई क्वेश्चन नहीं है, कोई डिस्कशन नहीं है। लोग कहते हैं प्राइम मिनिस्टर मोदी जी बनेगा। कोई क्वेश्चन है इसमें? कोई क्वेश्चन नहीं है, कोई पार्टी नहीं है। ऐसे मैं आज मॉर्निंग से आज तेलंगाना में, मैं आज इससे पहले महमूदाबाद में था, सिकंदराबाद में था और आज शाम को महबूब नगर में आप सबके बीच में हूं, लोगों से बात कर रहा हूं। और इससे पहले भी मैं वारंगल गया था और निजामाबाद गया था, हैदराबाद में भी मैंने मीटिंग किया, तेलंगाना में भी पूरी तरह से इस बार पूरे तेलंगाना में
और पूरे देश में, मैं देश के अनेक राज्यों में गया हूं, मैंने देखा है कि पूरे देश में एक ही वेव चल रहा है, वो वेव है मोदी वेव और बीजेपी का वेव। वो कहते हैं कि इस बार हमने मोदी जी को वोट देना है, मोदी जी को प्रधानमंत्री बनाना है। भाइयों बहनों, आप सब जानते हैं मोदी जी के लीडरशिप में आज हमारा देश दुनिया के जो सबसे सिरमौर देश है, दुनिया का नेतृत्व करने वाले देश है, उन देशों में आज हमारा नाम हो रहा है। आज पूरी दुनिया के अंदर भारत का डंका बज रहा है, हर क्षेत्र में आज भारत आगे बढ़ रहा है। आज कोई फील्ड ऐसा नहीं है जिस फील्ड में भारत पीछे हो। धीरे धीरे आप देख रहे होंगे, चाहे आईटी का क्षेत्र हो, चाहे वो साइंस एंड टेक्नोलॉजी का क्षेत्र हो, हर क्षेत्र में आज दुनिया में हमारी गिनती लगातार बढ़ती जा रही है। भाइयों बहनों, एक समय ऐसा भी था 2014 से पहले, उस समय का आप समय याद करिए, कैसा समय होता था जब लोग हमारे बारे में दुनिया में ये चर्चा करते थे कि ये देश घपलों का देश है, करप्शन का देश है, घोटालों का देश है। इस प्रकार की चर्चा हमारी होती थी और दुनिया का जब मंच लगता था, वैश्विक मंच, वर्ल्ड में हम अपनी बात भी ठीक प्रकार से नहीं कर पाते थे। हमारी पहचान बन गई थी कि दब्बू भारत, पिछलग्गू भारत। उस दब्बू भारत और पिछलग्गू भारत से दुनिया का नेतृत्व करने वाला भारत, और आज दुनिया में कोई इंसिडेंट होता है, कोई घटना होती है, तो पूरी दुनिया आज भारत के रूप का इंतजार करती है कि भारत इसमें क्या कहने वाला है। ये भारत बनाने का काम किसने किया है? ये भारत, नया भारत बनाने का काम ये मोदी जी ने किया है। हम सबका मान सम्मान, हम सबका मान सम्मान, पूरे देशवासियों का मान सम्मान आज पूरी दुनिया के अंदर बड़ा है। आप विदेशों में जाएंगे, आप फॉरेन कंट्रियों में जाएंगे, वहां भी आपको आज भारत की जो बदलती हुई स्थिति है वो दिखाई देगी। 2047 तक मोदी जी ने हमारे लिए एक लक्ष्य लिया है, देश के लिए लक्ष्य लिया है कि भारत विकसित भारत बनेगा। भारत मोदी जी के थर्ड टर्म में दुनिया की थर्ड इकोनॉमिक पावर बनेगा, तीसरी इकोनॉमिक पावर बनेगा। भाइयों बहन, अभी कोरोना महामारी के समय में जहां दुनिया के बड़े बड़े देश आज अव्यवस्थित हो गए, उनकी जो अर्थव्यवस्था है वो अर्थव्यवस्था पूरी तरह से चरमरा गई, पूरी तरह से खराब हो गई। उसके बावजूद भी भारत आज दुनिया के 11वें नंबर की अर्थव्यवस्था से पहले 11 नंबर पर हुआ करता था, आज उस ब्रिटेन को पीछे करके, उस इंग्लैंड को पीछे करके, जिसने कई सैकड़ों वर्षों तक हमारे देश के अंदर राज किया, हम उसको पछाड़ कर आज 5वें नंबर की अर्थव्यवस्था बन गए हैं। भाइयों बहनों, 5वें नंबर पर आज हमारा देश पहुंच गया है। इस प्रकार से आज देश हर क्षेत्र में आगे बढ़ रहा है। रूस यूक्रेन का युद्ध होता है, रूस यूक्रेन के युद्ध के समय में जो हमारे घरों के बेटे और बेटियां जो वहां पर डॉक्टरी करने गए थे, इंजीनियरिंग करने गए थे, उन बच्चों को वापस लाने के लिए जब उनके माता पिता परेशान हो रहे थे, उस समय में मोदी जी ने रूस के राष्ट्रपति को और यूक्रेन के राष्ट्रपति को फोन किया और युद्ध विराम करवा दिया। युद्ध विराम करके भारत के कोने कोने के सारे बच्चों को भारत लाने का काम हुआ। भाइयों बहनों, इतना ही नहीं, दुनिया के दूसरे देशों के बच्चे भी वापस आए। तो ऐसे अनेक काम मोदी जी के नेतृत्व में संपन्न हो रहे हैं। आप देखते होंगे कि जो सीमा पर हमारे देश के सैनिक काम करते हैं, मैं भी एक सैनिक का बेटा हूं, इस नाते मैं जानता हूं, मैं एक सेना के परिवार में पैदा हुआ हूं। सैनिकों के ऊपर गोलियां चलती थी, आतंकवादियों की गोलियां, जहादियों की गोलियां,
अलगाववादियों की गोलियां, भाइयों बहनों, या दुश्मन की गोली आती थी तो दुश्मन की गोली का जवाब देने के लिए ऑर्डर लेना पड़ता था। लेकिन मोदी जी के प्रधानमंत्री बनने के बाद अब सेना के जवानों को ऑर्डर लेने की जरूरत नहीं पड़ती है। एक गोली आती है तो गोली का जवाब गोलों से और तोप से देने का काम भारत की सेना करती है। इतना ही नहीं, सीमा पार जाकर दुश्मन के अड्डों पर जाकर उन आतंकियों के पूरे अड्डों को नेस्तनाबूद करने का काम भी भारत की सेना मोदी जी के नेतृत्व में करती है। कोई देश के ऊपर संकट आता है तो मोदी जी स्वयं सियाचिन ग्लेशियर जाते हैं। अपनी होली, दीपावली या कोई भी फेस्टिवल होता है, अपना जन्मदिन होता है, तो मोदी जी देश के सैनिकों के साथ जाकर अपना जन्मदिन मनाते हैं, होली मनाते हैं, उनका मनोबल बढ़ाने का काम करते हैं। आज डिजिटल, अगर हम पेमेंट की बात करें, पूरी दुनिया का सबसे बड़ा डिजिटल ट्रांजैक्शन 50% आज इंडिया के अंदर हो रहा है। इसके अलावा देश के अंदर ऐतिहासिक निर्णय लिए जा रहे हैं, चाहे कश्मीर के अंदर धारा 370 समाप्त हो, चाहे भगवान श्री राम का अयोध्या में उनके जन्म स्थान पर भव्य और दिव्य राम मंदिर का निर्माण होगा। भाइयों बहनों, आप सब लोगों ने देखा होगा कि भगवान का भव्य और दिव्य मंदिर बनकर तैयार हो गया, प्राण प्रतिष्ठा हो गई। 3 तलाक का खात्मा हो, सीएए का कानून लाना हो, अनेक ऐतिहासिक निर्णय आज देश के अंदर लिए जा रहे हैं। इसके अलावा गरीबों के कल्याण के लिए जो योजनाएं आज बनाई जा रही हैं या जो योजनाएं लाई गई हैं, आज योजनाएं उनके लिए लाई गई हैं जिनको उन योजनाओं की आवश्यकता है। देश के हर वर्ग के उत्थान के लिए आज देश के अंदर काम हो रहा है। समाज के अंतिम छोर में खड़े हुए व्यक्तियों को आगे लाने का काम हो रहा है। एक तरफ मोदी जी समर्पित भाव से आज देश को आगे बढ़ाने का काम कर रहे हैं, वहीं दूसरी ओर कांग्रेस पार्टी हो या बीआरएस पार्टी हो या घमंडिया गठबंधन के लोग हो, ये आज भी तुष्टीकरण से बात नहीं आ रहे हैं। देश के अंदर आज भी तुष्टीकरण की बात कर रहे हैं। कर्नाटका में एक वर्ग विशेष के लोगों को उन्होंने ओबीसी का दर्जा दे दिया भाइयों बहनों, और एसटी, एससी और ओबीसी के आरक्षण को छीनने का काम कर रहे हैं। आज भी कहते हैं कि देश के संसाधनों पर पहले हाथ किसी का है तो एक वर्ग विशेष का है। इस प्रकार की तुष्टीकरण की बात कर रहे हैं और कहते हैं कांग्रेस की सरकार बनेगी तो आपने जो मेहनत से जो आपने संपत्ति जमा की, आपने संपत्ति बनाई है, अपना कारोबार बनाया है, अपनी जमीन बनाई है, जायदाद बनाई है, कहते हैं कि उसमें से 55% जमा कर दिया जाएगा भाइयों बहनों, और केवल 45% बच्चों को मिलेगा। यानी कि मोदी जी जो कहते हैं, मोदी जी के शब्दों में, जिंदगी के साथ भी, जिंदगी के बाद भी ये कांग्रेस का खूनी पंजा आपको जीने नहीं देगा भाइयों बहनों। इस प्रकार का काम आज कांग्रेस पार्टी कर रही है। यहां भी आपने देखा कितने घोटाले उन्होंने किए। आज भी तेलंगाना के अंदर जो सरकार चल रही है, यहां लूट खसोट की सरकार चल रही है। 4 महीने में कई सारे उन्होंने वायदे करके, कई सारी गारंटियों के नाम पर सरकार में आए। उन्होंने कहा महिलाओं को हम 2,500 रुपए प्रत्येक महीने देंगे। क्या किसी को 2,500 रुपए मिला है? क्या मिला है? क्या तेलंगाना के अंदर नौजवानों को कहा कि हम बेरोजगारी भत्ता देंगे, बेरोजगारी भत्ता मिला है? क्या नहीं मिला है भाइयों बहनों। इस प्रकार से उन्होंने कहा कि जो किसानों का 2 लाख रुपए का कर्जा हम माफ कर देंगे। क्या कर्जा माफ हुआ है? क्या? अरे आप लोग तो सब इंटेलेक्चुअल लोग हैं, जोर से बोले नहीं हुआ है, नहीं हुआ है ना। तो ऐसे झूठ की दुकान है भाइयों बहनों, ये दुकान अब बंद होनी चाहिए। और हमारी पार्टी ने बहुत ही एक्सपीरियंस, बहुत आप सबके बीच की बहुत सरल, सहज, बहुत सिंपल सिटी में रहने वाली ठीक है अरुणा जी को यहां से कैंडिडेट बनाया है, और ये यहां से जीतकर जाती है तो मैं कह सकता हूं मैं 2 भूमि से आया हूं। मैं गंगा के प्रदेश से आया हूं, मैं यमुना के प्रदेश से आया हूं, 4 धामों के प्रदेश से आया हूं, जहां भगवान बाबा बद्री विशाल की धरती है, भगवान बद्री विशाल की धरती है, बाबा केदार की धरती है, आदि कैलाश की धरती है, पार्वती कुंड की धरती है, मानसरोवर की धरती है। भाई बहनों, देखिए करुणा इस क्षेत्र को आगे बढ़ाने का काम करेगी, इस क्षेत्र को डेवलपमेंट की ओर ले जाने का काम करेगी। बहुत सारे काम जो दिल्ली से यहाँ आने हैं,
इस क्षेत्र को आगे बढ़ाने के लिए काम करेंगे। आज मुख्यमंत्री जी भी घूम रहे हैं, यहाँ मैंने सुना, और वो कहते हैं कि जो है अरुणा जीत जाएगी तो हमारे ऊपर संकट आ जाएगा। भाइयों बहनों, वो तो मुख्यमंत्री बना दिया आप लोगों ने, यहाँ की जनता ने उनको मुख्यमंत्री बना दिया है। वो अपना काम करे, उनको कौन हो गया, अच्छा काम करेंगे तो आगे बढ़ेंगे, लेकिन वो अपनी कीमत पर इस क्षेत्र का, तेलंगाना क्षेत्र का एक मातृशक्ति को जो रोकने का प्रयास कर रहे हैं, वो बिल्कुल ठीक नहीं है। इसलिए मैं देवभूमि से आकर आप सब लोगों से अपील करता हूं, आप सब लोगों से प्रार्थना करता हूं कि आप लोग इंटेलेक्चुअल लोग, आप हमारे प्रमुख लोग, आप महबूबनगर की करीब इस सिटी की, आप सब लोग चुनाव के दिन तक, 13 मई तक चुनाव होना है, 13 मई तक आप लोगों को घर घर जाना है, आप लोगों को एक एक वोट मतदान केंद्रों तक पहुंचाना है, वोटिंग जो हमारे केंद्र है सेंटर तक ले जाना है। लोगों को आप लोगों ने बताना है कि ये चुनाव मोदी जी को प्रधानमंत्री बनाने का चुनाव है, ये चुनाव हमारे फ्यूचर को तय करने वाला है, हमारे बच्चों के फ्यूचर को तय करने वाला है, भारत का भविष्य तय करने वाला है। इसलिए अरुणा जी यहां से जीतेंगी तो मोदी जी के हाथ मजबूत होंगे, और मोदी जी के हाथ मजबूत होंगे तो आपका ये कंस्टिट्यूंसी भी मजबूत होगा, आपका ये प्रदेश भी मजबूत होगा, और देश को भी ताकत मिलेगी। मैं आपसे यही निवेदन करने के लिए आया हूं। अच्छा होता कि मैं भी आप सबके बीच में देर रात्रि तक रहता, आप सबसे बात करता, लेकिन एक कार्यक्रम और होने के कारण से मुझे जाना पड़ रहा है। मैं आप सबको अपनी तरफ से, और 10 तारीख से 10 मई से जो पूरे देश के अंदर 4 धाम यात्रा होती है, उत्तराखंड के अंदर 4 धाम यात्रा भी शुरू हो रही है। मैं चुनाव के बाद आप सब लोगों को आमंत्रित करता हूं, इनवाइट करता हूं कि आप सब 4 धाम यात्रा में आए, भगवान के दर्शन करें, पुण्य के लाभ के भागी बने। इतना ही आप सबसे निवेदन करते हुए मैं अपनी बात समाप्त करता हूं। जय हिंद, भारत माता की, भारत माता की। और आप लोग सब लोग बैठे रहेंगे, आपका कार्यक्रम चलता रहेगा। मैं आप सबसे क्षमा मांगते हुए मैं प्रस्थान करता हूं। धन्यवाद। बहुत बहुत धन्यवाद सर, बहुत दूर से आगे आनंद को जिताने के लिए आने का बहुत बहुत धन्यवाद। మన ముఖ్య అతిథి గారు బయలుదేరుతున్నారు కాబట్టి తదుపరి కార్యక్రమం జరుగుతుంది। ఈ సభను ఉద్దేశించి సభలో ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు విశ్వ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాగిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను। వాగిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను। అందరూ కూడా తమ తమ స్థానాల్లో ఆశీర్వాదం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। యాదవ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను। కే యాదవ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను। యాదవ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను। చంద్రమౌళి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను। ఈ సందర్భంగా మనమంతా కూడా మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులం రాబోయే ఎన్నికల్లో దేశ ప్రధాని ఎవరైతే బాగుంటుంది। గత 10 సంవత్సరాలుగా అధికంగా కృషి చేస్తూ మన దేశ ప్రతిష్టని ప్రపంచ శిఖరాల్లో
నిలిపినటువంటి మోడీ గారు అయితే బాగుంటుందా? అవినీతితో దేశాన్ని పరిపాలించినటువంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ వాళ్ళైతే బాగుంటుందా, భారతీయ జనతా పార్టీ వాళ్ళైతే బాగుంటుందని మనంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనంతా మేధావులం. ఈ సందర్భంగా ఏదైతే మామూలు జనాలకు పెట్టినట్లు వాగ్దానాల మీద గ్యారంటీల మీద మనం అంతా ఆలోచించాల్సిందల్లా ఏదైతే తప్పుడు వాగ్దానాలు, అదేవిధంగా అల్లుగానటువంటి వాగ్దానాలు ఇచ్చి మోసపూరిత హామీలతో అధికారంలో వస్తా ఉన్నాడు. ఏదైతే ఈ హామీలని నమ్ముకొని ఆశించి భంగపడినటువంటి సామాన్య ప్రజానికానికి ఇదంతా దగా మోసం నమ్మకూడదని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరం కూడా న్యాయవాదులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఉన్న దేవాల వర్గం అంతా కూడా, వ్యాపారవేత్తలు కూడా జనాల్లో పోయి చెప్పాల్సిన అవసరం ఉన్నది. జనాలే మన దగ్గరికి వస్తారు. ఒక డాక్టర్ రోజు ఒక 100 మంది పేషెంట్లను చూస్తారు. వచ్చిన కల్లా ఈ విషయం చెప్తే సామాన్య ప్రయాణికం కూడా అర్థమవుతుంది. ఒక న్యాయవాదులు అనే క్లయింట్లు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని వెళ్తూ బాగుంటారు. అదేవిధంగా మన పార్లమెంటు కాంటాక్ట్ చేస్తున్నటువంటి 3 అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులను బేరీజ్ వేసుకుంటే నిరంతరము పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై ఏ సమయంలో ఆపద వచ్చినా కూడా ప్రజల సమస్యలను తీర్చే వ్యక్తి అన్నమ్మ గారు అయితే బాగుంటుంది. అదేవిధంగా ఎలక్షన్లప్పుడు పండుగలాగా ఒక సీజన్ వచ్చి ఎన్నికలు జరుపుకొని ఏదో వెళ్ళిపోయి ఎక్కడ మళ్ళీ కనుక్కోకుండా వ్యక్తులు అయితే బాగుంటుంది. అదేవిధంగా మొన్న ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీ గారు మనం అందరం చూసినాం. ఈయన పార్లమెంట్ సభ్యులు అంటే ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి ఉన్నది. ఒక్కరోజు కూడా మన పార్లమెంట్ సమస్యల మీద పార్లమెంట్ లో అడిగిన దాఖలాలు కూడా అటువంటి వ్యక్తికి లేవు. మరి ఇప్పుడు ఆయన కూడా కాంటాక్ట్ లో ఉన్నారు. మిత్రులు అందరూ కూడా ఇది అదైన అవకాశం మన జిల్లాకు. మనకు ఇక్కడికి వెళ్ళి అన్నాకని గెలిపిస్తే కేంద్ర మంత్రి అయితే దక్క కాబట్టి మనమంతా కూడా శ్రమించి కృషి చేసి, ఇంకా సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి అందరం కూడా శ్రమ కూర్చి పెద్ద ఎత్తున మనల్ని ప్రచారాన్ని చేసి మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే మన అక్క ఏదైతే మోడీ గారు సంకల్పించిందో ఈసారి 400 సీట్లు గెలుస్తామని చెప్పి ఆ 400 మందిలో కూడా మన అమ్మక కంపల్సరీ ఉండాలంటే మనం అంతా కూడా శ్రమ కూర్చి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లారా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆదివాసీ సంఘం మాజీ అధ్యక్షులు బాలకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. जय श्री राम, जय बोलो भारत माता की, जय बोलो भारत माता की. వేదికను అలంకరించిన పెద్దలు మరియు తోటి సభ్యులందరికీ నాయకుల నమస్కారాలు. మనము భారతదేశం గురించి ఆలోచన చేస్తే ప్రపంచంలో ఏకైక హిందూ దేశం భారతదేశం. మనము మన హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి మన హిందూ దేశంలో మనకు దౌర్భాగ్యం కలిగింది మనకు. ఎందుకంటే మన రామ మందిరము, మన కృష్ణ మందిరము, మన కాశీ విశ్వనాథ మందిరము, ఈ మందిరాలన్నిటికీ మన హిందూ దేశంలో మన మందిరాలు పెట్టుకొని మనము ఆ గుళ్ళను కాపాడుకోలేకపోయినాం. కాబట్టి ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. కాబట్టి ఈ దేశం మన పూర్వీకులు ఎవరైతే యుద్ధాలు చేసి మన ధర్మాన్ని కాపాడాలనుకున్నారో ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా మనందరి భుజస్కంధాలపై ఉంది. కాబట్టి ఈసారి మోడీ గారికి అంటే ఎంపీ అభ్యర్థి డికే అరుణమ్మ గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా మేము అందరినీ ప్రార్థిస్తున్నాము. మరియు ఇక్కడ మనం గెలిస్తేనే మన ప్రపంచంలో మోడీ గారు ఇప్పటి వరకు మన భారతదేశాన్ని మనం గుర్తించిన దాఖలాలు ప్రపంచ దేశాలు. మన మాజీ ప్రధానులు కానీ మన మాజీలు ఎవరైనా కూడా
వేరే ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఎంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మన మోడీ గారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. మోడీ గారు ఎప్పుడు వస్తారు, ఏ దేశంలో ఉంటారు, ఎక్కడ ఉంటారు? కాబట్టి ప్రపంచంలో మనకు ఒక గుర్తింపు ఇచ్చింది మోడీ గారు. కాబట్టి ఈసారి అత్యధిక సంఖ్యలో మెజారిటీ ఇచ్చి మోడీ గారిని ఇక్కడ అన్నమ్మ గారిని గెలిపించాల్సిందిగా మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. ఇప్పుడు డాక్టర్ రామ్మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. Good morning, everybody. Respected Sri Pushkar Singh, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు, మరియు ఈరోజు పార్లమెంట్ సమరంలో యువనారి అందరికీ అందుబాటులో ఉంటున్న పిలిస్తే పనికి అరుణక్కగా వారి విజయం కొరకు మన కృషి చేస్తున్న మనందరూ ఇంటెలెక్చువల్స్ గ్రూప్తో ఈరోజు జరుగుతున్న ఈ ఇంటెలెక్చువల్ మీటింగ్కు ఇది మీటింగ్ కాదు, మన బాధ్యతగా నేను అందుకే ఈ బాధ్యతను మన భుజాల స్కంధాల మీద మోసుకొని అరుణమ్మను మనం గెలిపిస్తే మనకు ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లాలో మల్లికార్జున తర్వాత ఆమెను మనకు మినిస్టర్ అవుతుందని నేను కోరుతున్నాను. మనకు మినిస్టర్ లేక, సెంట్రల్ మినిస్టర్ లేక మహబూబ్నగర్ జిల్లా అంతా ఎదురు చూస్తుంది. ఎవరైతే దానికి న్యాయం చేస్తారు. అరుణమ్మ గారు స్వశక్తి కాదు, ఒక మహంకాళి. అందరికీ ఏ రాత్రి అయినా బయలైనా వారు మన అందరు మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా పేరు తెలియని వారు లేరు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తానికి. ఈ సందర్భంగా వారిని మనం గెలిపించుకోకుంటే అనే క్వశ్చన్ రావద్దు. మెజారిటీతో గెలిపిద్దామనే ఆలోచన రావాలి. వారు ఎంత కృషి అనేది నిజంగా చెప్తాను మీకు విషయము. ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రావడానికి కారణము ముఖ్య కార్యకర్త కాదు, ముఖ్య ఉద్దేశంతో ముఖ్య నాయకురాలు అంటే మా అన్నమ్మ గారి. మహబూబ్నగర్ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చిందంటే మధ్యలో వచ్చి మస్తు మంది చెప్పుకున్నారు, మస్తు మాది మేము చేసినాం చేయని ఎవరి ప్రయత్నంలో వాళ్ళు చేసారు. బట్ రూట్ ఆఫ్ లాస్ట్ బునాది వేసింది మన అరుణమ్మ గారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆ రోజు నా చీఫ్ మినిస్టర్ గారికి ఫైల్ తీసుకుపోయి మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ మెడికల్ కాలేజీ ఇచ్చిందంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే దట్ క్రెడిట్ గోస్ టు అరుణమ్మ గారికి. ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. రాత్రనక పగలనక ప్రజల్లో మెదులుతుంది. ప్రతి ఒక్కరి గుండెల్లో నివసిస్తుంది. యావత్ భారతదేశం అంతా మోడీ కావాలని, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కావాలని ఎంత కోరుతుండ్రో, మహబూబ్నగర్ జిల్లా కూడా మా అరుణమ్మ గెలవాలని కూడా కోరుతుండ్రు అని చెప్తున్నా. అరుణమ్మ గెలవాలి తయారైతే ఎలక్షన్ అయితే ఎప్పుడు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వేయాలన్న ఒక సంకల్పంతో ఈరోజు మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీ అంతా వెయిట్ చేస్తున్నది. వారి ప్రభావం కూడా పక్క జిల్లాలలో కూడా ఉన్నది. అక్కడ కూడా అరుణమ్మ పేరు మీద బీజేపీకి ఓటేసి తప్పకుండా ఈ అరుణమ్మ గారిని నాయకత్వాన్ని అందరూ కూడా ముక్త కంఠంతో అంగీకరిస్తున్నారు. కాబట్టి మా వైద్యుల పరంగా ఒక్కసారి కూడా మాకు వైద్యులకు అంటే ఏ కష్టం వచ్చినా
నిలబడింది, ఇష్టంగా నిలబడింది మాకు. కాబట్టి ఒక డాక్టర్ సందర్భంలో మేము ఖచ్చితంగా అరుణమ్మ గారిని బలపరుస్తూ మాకు తోచిన సాయం ఉడతగత్తిగా ఖచ్చితంగా అమ్మ మీకు అన్ని వేళలో అన్ని వర్గాల ద్వారా మీకు మా ఓటు కొరకు మేము సాయం చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా యొక్క కృతజ్ఞత. థ్యాంక్ యూ వరడాలు. థ్యాంక్ యూ డాక్టర్ సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ యాజమాన్య చంద్రబాబు గారు చేశారు. వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక ఇప్పుడు రామరెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త వారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరూ సభను అధిష్ఠించినటువంటి పెద్దలు, వచ్చినటువంటి ఊరి ప్రముఖులు, పెద్దలు, ఆల్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా స్వాగతం. ఇక్కడ ఎక్కువ నేను మాట్లాడాల్సింది ఏం లేదు, ఎందుకంటే మోడీ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. మన భారతదేశంలో మనం బీజేపీ పార్టీ వల్ల మన భారతదేశం ఎంత డెవలప్ అయింది అనేది మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ప్రపంచంలో మన భారతదేశ ఖ్యాతిని ఎలా ముందుకు తీసుకెళ్లారు మన ప్రధానమంత్రి గారు అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేను చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే మనము అన్నమ్మ గారిని డీకే అన్నమ్మ గారిని గెలిపించాల్సిన అవసరము మనకు చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఆమె గెలిస్తే, అక్కడిని గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతుంది. ఖచ్చితంగా మోడీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్స్ లేవు. మనం అన్నమ్మ గారిని మనం పార్లమెంట్కి పంపిస్తే మన ఊరు బాగుపడుతుంది, మన కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది, మన పార్లమెంట్ బాగుపడుతుంది, మన అందరం కూడా డెవలప్మెంట్ చూడగలుగుతాం. ఇంకా మంచి డెవలప్మెంట్ పేరు మీద జరిగినటువంటి అవకతవకలు అన్నీ పక్కకు పెట్టేసి నిజమైన డెవలప్మెంట్ మనం చూడగలుగుతామని చెప్పనేది నా యొక్క 100% నమ్మకము. సో మీ అందరికీ కోరేది ఏంటంటే డీకే అన్నమ్మ గారు గెలుస్తున్నారు, అది కూడా డౌట్ లేదు. కానీ ఎంత మెజారిటీ ఇప్పిస్తున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి మనందరి చేతిలో ఉంది. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక్కొక్క ఓటు వేసేది కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఓటు వేసేది కాదు. మినిమం 1000 ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇక్కడ ఈ సభలో ఉన్నారు. అంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు తెలుసుకుంటే ఒక్కొక్కరు 1000 ఓట్లు మినిమం వేయించేవాళ్ళు. అలాగే ఎంత మెజారిటీ ఇప్పిస్తామో అనేది ఈరోజు మన చేతిలో ఉంది. గెలుపు కోసం ఈరోజు మన అవసరం లేదు, ఎలాగో అన్నమ్మ గారు గెలుస్తున్నారు. ఇది ఖచ్చితంగా నా నమ్మకం. ఎందుకంటే రోజు మా ట్రాక్టర్ కస్టమర్లతోటి మాట్లాడుతుంటే ఎలాంటి డౌట్ లేదు. అన్నమ్మ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె యొక్క రాజకీయ ప్రస్థానంలో ఎంతమందికి హెల్ప్ చేశారు, ఆమెకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంతమంది ఆమె గురించి తెలుసు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఈరోజు ఈ మీటింగ్ కట్టినట్టు మన చేతిలో ఉన్నది ఒకటి, ఎంత మెజారిటీ ఇప్పిస్తున్నామని చెప్పండి. 1,00,000 పైన మెజారిటీ మనం అందరం ఇప్పిస్తున్నామని నేను కోరుతున్నాను, ఇప్పారని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభను ఉద్దేశించి కె చంద్రబాబు గారు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. జయ శ్రీమన్నారాయణ. మన మహబూబ్నగర్కు చాలా అదృష్టం, ఎందుకంటే ఆడవారిని మనం గౌరవిస్తాం. మన మహబూబ్నగర్కు ఫస్ట్ టైం అనుకుంటాం కిషోర్ గారికి మన లేడీ క్యాండిడేట్ ఎంపీగా మన అరుణక్క నిలబడింది. అరుణక్కకు నాకు 40 ఏళ్ళకి వెళ్ళి మా సిస్టర్ ఇప్పుడు ఆమె 40 ఏళ్ళకి వెళ్ళి ఆమె ఇంటికి వచ్చి నాకు చాలా అయిపోయింది. అప్పటి నుంచి మాకు ఆమె ఇప్పుడు ఇంటి మనిషిలాగే ఉన్నాము, వాళ్ళకు కూడా మాకు చాలా అయింది. అది కాక ఆడవారిని గౌరవించడానికి అనుకోనికే మనం మా మహబూబ్నగర్ ఓటర్లందరూ
మన అక్క అనుకొని మన తల్లి అనుకొని చెల్లి అనుకొని అందరూ ఓటేసి అంకె సంఖ్యలో జరిగిందని మనసారి కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వ్యాపారవేత్త యాదవ్ గుప్తా గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. ఈనాటి కార్యక్రమానికి వేదికలు అందించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశానికి ఇచ్చేసిన నా తోటి మహిళార్ మిత్రులు, ఫ్రెండ్స్ అందరు, నా తోటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మనం అందరము చేయాల్సింది ఒకటే పని. మేమేమో ఆల్రెడీ 2-3 నెలల సంది చేస్తూనే ఉన్నాము. మొదటి సంది కొంత చేసినాము, ఇప్పుడు కొంత చేస్తున్నాము. మేము ఎక్కువ లోకల్లో మాట్లాడకుండా పల్లెటూరు వాళ్ళతో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళం కాబట్టి మనందరికీ మోడీ గారు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఏం జరుగుతుంది, మనందరికీ కొంత గొప్ప ఇంత ఎక్కువ తప్ప అంత తెలిసి ఉంటుంది. ఊరు వాళ్ళకి చాలా మందికి తెలియదు అనమాట. నేను ఈ మధ్యలో మొత్తం అదే ప్రోగ్రాం పెట్టుకున్నా. అది ఎందుకంటే అది మన బాధ్యతగా, నేను అది ఆ కార్యక్రమం మన బాధ్యత అనుకున్నాం. మనము ఏదో ఎలక్షన్లలో ఇది చేయాలనేది కాదు, మన బాధ్యతగా కావాలనే ఉద్దేశంతో అందరికీ మోటివేట్ చేస్తున్నాం. మనం ఏమని జరిగిన కార్యక్రమాలు ఏంది, భారతదేశం ఇంతకుముందు ఏ పరిస్థితులు ఉండేది, ఇప్పుడేం పరిస్థితిలో ఉంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అందుకొరకు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆడ మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. కాకపోతే ఈ మెజారిటీని తెప్పేయడం మన ఉద్దేశము. అట్లే మన అరుణమ్మ గారి కూడా మనం కూడా చాలా ఏళ్ళ సంది వర్షమారెడ్డి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండే పోతుంటే, అయితే ఆమెకు ఎటువంటి పరిస్థితులు గెలిపించాలనే ఉద్దేశంతో మేము చాలా మందికి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇంతకుముందు మేము అందరూ స్వామీజీలు వాళ్ళు వీళ్ళు మనం విశ్వగురువు అయితామని చెప్పేవాళ్ళు. కానీ వాస్తవంగా నేను కూడా నక్కున్నా, మనం ఎన్నడు కావాలి విశ్వగురువులు అంటుంది. కానీ ఇప్పుడు మోడీ గారు కార్యక్రమాలు చూస్తుంటే ఎటువంటి పరిస్థితుల్లో మనమే చూస్తాం విశ్వగురువులం కాక అనేది ఒక నమ్మకం ఏర్పడింది. అందుకని మనం విశ్వగురువులం అవుతాము. మన ఊరు కూడా బాగవుతుంది, మన జిల్లా కూడా మంచిగా ఇదవుతుంది. మనం అరుణమ్మ వదిన గారిని గెలిపించుకుంటే మినిస్ట్రీ వస్తుంది. మనం ఆల్రెడీ అందరం చేస్తున్నాం, అందరం చేయగలుగుతాం కూడా. మనందరిది ఒకటే ఉద్దేశం పెట్టుకోవాలి, మన బాధ్యతగా ఎన్ని ఓట్లు తెప్పిస్తున్నాం. ప్రతి మనిషికి మోటివేట్ చేస్తూ పోతే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రతివాడు కూడా మారిండు, వేయాలయ్యా మీరు చెప్పిన ప్రకారం అంటే. ఎందుకంటే ఈ మధ్యలో నేను రోజు మాట్లాడుతున్నాను కొంతమందితో, ఊరోళ్ళతో. ఆ సరస్వ శిశు మందిర్లో ఊరోళ్ళు వస్తారు చాలా మంది. మన పేరెంట్స్ మీటింగ్ పెడితే చాలా మంది వస్తే నేను దాదాపు గంటన్నర సేపు చెప్పాను. మొత్తం జరిగిన కార్యక్రమాలే, మనం కొత్తగా చెప్పింది ఏం లేదు. అక్కడ జరిగినవి ఇట్లా జరుగుతుంది. ఇవన్నీ డెవలప్ కావాలంటే మనకి ఇక్కడ అరుణమ్మ గారు గెలవాలి, అక్కడ మోడీ గారు గెలుస్తారు, మెజార్టీ రావాలి. ఆ మెజార్టీ కొరకు మేము మా శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాము, ఇంకా చేస్తాము. మనందరం కూడా చేయాలి, అది బాధ్యతగా తీసుకొని పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలు సార్. పార్లమెంట్ యూనివర్సిటీ నుండి చేసిన రామ్మోహన్ గారు నామినేషన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. సభకు వచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు జమాల్పూర్ రామ్మోహన్జీ. పార్లమెంట్ విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పనిచేస్తున్నా. కానీ చాలా ఇబ్బందులు పనిచేస్తున్నాం సార్. విశ్వవిద్యాలయంలో చాలా ఇబ్బందులు పనిచేస్తున్నాము. ముఖ్యంగా మా పార్లమెంట్ విశ్వవిద్యాలయానికి 100 కోట్లు కేటాయించిన భారత ప్రధానమంత్రి మోడీ గారికి నేను పాదాలు నమస్కరిస్తున్నాను సార్. ఎందుకంటే మొదటిసారిగా మా పార్లమెంట్ విశ్వవిద్యాలయానికి 100 కోట్లు శాంక్షన్ చేయగలిగింది. మరి మేడం గారి ఆధ్వర్యంలో మేడం గారి సహకారం కూడా మాకు సహకారం. మరి పార్లమెంట్ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ప్రారంభం నుంచి చాలి ఊటాలతో అభద్రతా భావంతో ఎన్నో ఇబ్బందులతో పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ ఈ రోజు మేడం మీటింగ్ అంటే మేము మంచిపూర్వకంగా మీటింగ్ రావడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ప్రధానమంత్రిగా మోడించడాన్ని అక్కడ చూస్తే కనిపిస్తుంది మోడీ. ఎందుకంటే మళ్ళీ ఖచ్చితంగా అధిక మెజార్టీతో మోడీ గారు గెలవాలి. మేడం గారు కూడా ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు ఇస్తాను. థ్యాంక్ యూ. రామ్మోహన్ గారు ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి పరిషత్
నాకు యాదరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి పెద్దలకు ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మంచి అంశంపైన మీటింగ్ పెట్టినారు. 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్ గురించి అందరి మన మనసులో ఉన్నది మోదీ ప్రధాని కావాలని ఆకాంక్ష. ఎన్నో సంవత్సరాలు తిప్పలు పడితే కానీ రామమందిరం ఎంతో మంది మన హిందూ బంధువుల ఆత్మబంధాలమైన సందర్భంగా ఆ రోజు అక్కడ మొన్న రామమందిరం నిర్మాణం చేసుకున్నాం కనుక దాని అభిమానం నుంచి ప్రతి ఒక్కరి కూడా మోదీ పైన ప్రధాని మళ్ళీ వాడే కావాలని అందరూ ఆకాంక్ష ఉన్నది. మనలో అందరికీ మోదీ కావాలి అనే ఆకాంక్ష ఉన్నది. మరి ఈరోజు ఎలక్షన్లో పాలమూరు 3 జిల్లాలో ఇంతవరకు కూడా ఒక మహిళా మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కాలేదు కనుక ఇప్పుడు మన మహిళా మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ అరవింద గారు కావాలని చెప్పి కోరుకుంటున్నామని. ఇంతవరకు ఎప్పుడు నా దృష్టిలో అయితే సెంట్రల్ మినిస్టర్ మహిళా కాలేదు కనుక ఇప్పుడు ఆమెకు అనుగ్రహం ఉంది. మొన్న దేవాలయ రామందిర ప్రతిష్టప్పుడు ప్రతి దేవాలయాన్ని తిరిగి ఆ రాముని అనుగ్రహం వారు ఉంది కనుక ఆ రాముని అనుగ్రహం వారి పైన ఉంది కనుక కంపల్సరిగా ఆమెకు సెంట్రల్ మినిస్టర్ రాబోతుంది. ఆమె పాలమూరు జిల్లాను సస్యశ్యామలంగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయం కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి యాదరెడ్డి గారు. డాక్టర్ భరద్వాజ్ గారిని వేదిక నుండి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు జూనియర్ కాలేజ్ లెక్చరర్ల అసోసియేషన్ కాలేజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భాన్ని ఉద్దేశించి డాక్టర్ భరద్వాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. సభకు నమస్కారం. కాబోయే మినిస్టర్ గారికి నమస్కారం. మా నాన్న కళలు ఇప్పుడు నిజమవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఆ కాలంలో అన్ని విషయాలు నాకు చిన్నప్పుడు నేను కొన్ని విషయాలు చూసి అప్పటి నుంచి నేను బీజేపీ సపోర్ట్ అనమాట. ఇప్పుడు మనకు ఒక ఛాన్స్ దొరికింది. మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి, మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఒక ఓటు వస్తే చాలు. చేసేవాళ్ళు అక్కడ పైన ఉన్నారు కానీ అట్లీస్ట్ ఓటు వేయాలి, వేసేవాళ్ళని వేయించాలి. అందరు పెద్దలందరూ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఓట్ చేయడానికి తీసుకెళ్ళడానికి మన డ్యూటీ. వాళ్ళందరూ తెలిసి అందరి మనసులో మోదీజీ ఎవరు అక్కడ ఇక్కడ అన్నమో గారు ఉన్నారు. మనం అందరూ మనల్ని వేయడానికి తీసుకుపోవడం మన డ్యూటీ. తొందరలో మన కళ నెరవేరవుతుంది. మోదీ గారు ప్రధానమంత్రి, అరవింద్ గారు మినిస్టర్ గారు అవుతారు. జై హింద్, జై భారత్. డాక్టర్ గారు ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షురాలు చెల్ల పాలమయ్య గారు అక్కడ సన్మానం చేసి 2 మాటలు మాట్లాడుతుంటుంది. వారిలో మాట్లాడాల్సిందిగా అభివృద్ధి. దాదాపు ప్రముఖ విద్యావేత్తల వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా అభివృద్ధి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు మరి యొక్క పాలమూరు జిల్లా ఉన్నటువంటి మేధావుల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా చాలా మంది టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు, కాలేజీ మేనేజ్మెంట్స్, లెక్చరర్స్ అందరూ ఇక్కడ విచ్చేసి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దీనికి అన్నమ్మ గారిని గెలిపించాలని చెప్పేసి విచ్చేసిన మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఒకటే నిమిషం ఒక విషయం మాట్లాడి మరి పెద్దలు అన్నమ్మ గారు మాట్లాడతారు. ఈరోజు జరుగుతుంటే ఎన్నికలు ఏదైతుందో రాహుల్ గాంధీ కూడా పదే చెప్తా ఉన్నారు ఈరోజు సైద్ధాంతికమైన ఎన్నికలు అని చెప్పి. అంటే ఒక జాతీయ వాదానికి ఈరోజు కుటుంబ సెక్యూరిటీలకు జరుగుతుంటే ఎన్నికలు. ఈరోజు నరేంద్ర మోడీ ఒకవైపు, మరి నరేంద్ర మోడీకి వ్యతిరేకమైనటువంటి ఈ జాతీయవాద సిద్ధాంతానికి మరి వ్యతిరేకమైనటువంటి ఎన్నికలు జరుగుతున్న సందర్భం.
మధ్య అనంతరెడ్డి గారిని వేదికలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మధ్య అనంతరెడ్డి గారిని ప్రముఖ వ్యాపారవేత్త. సో ఈ ఎన్నికలు ఒక సిద్ధాంతపరంగా జరుగుతుంది ఎన్నికలు అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా పదే పదే చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చాలా మంది మేధావులు మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి మధ్యలో ఒక విషయాన్ని భారతదేశ ప్రజల ముందు ప్రస్తావించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, గతంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ మరి ఈ దేశంలో వచ్చినటువంటి సంపద మరి మొట్టమొదటిగా ఎవరికి చెందాలంటే అది ఇక మైనార్టీలకు చెందాలని చెప్పేసి మరి మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రధానిగా ఉంది మరి మాట్లాడినటువంటి అంశం, దాని గురించి ప్రజల ముందు ఒక చర్చ పెట్టారు. అదేవిధంగా మరి చాలా మంది మేధావులను ఎందుకు ఈ విధంగా మాట్లాడారు మోడీ గారు అని చెప్పేసి మనలో కూడా కొంతమంది కన్ఫ్యూజన్ గా ఉన్నాం. కానీ వాస్తవమైనటువంటి విషయం ఇక్కడున్న మేధావులు మనందరూ కూడా తెలుసు. 1947కి ముందు మరి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇక్కడ భారతదేశం బ్రిటిష్ ఇండియా యొక్క రూలింగ్ లో ఉన్నది. సో అంతకన్నా ముందు భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బర్మా కావచ్చు, నేపాల్ కావచ్చు, లేకపోతే భూటాన్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ అంతా కూడా ఒకప్పుడు భారతదేశం అంతర్భాగం. కానీ బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన తర్వాత మరి ఆ రోజు స్వాతంత్ర పోరాటం తర్వాత ఏం జరిగింది? ఈ దేశ విభజన కేవలం మతం ఆధారంగా విభజన జరిగిన చరిత్ర మన కళ్ళ ముందు చూశాం. మరి మతం ఆధారంగా విభజన చెందితే కాశ్మీర్, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా, అక్కడ ధనికులుగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా మరి తమ ప్రాణాల కోసం ఇల్లు, వాకిళ్ళు, అన్ని ఆస్తులను వదులుకొని మరి ఈ దేశానికి వచ్చిన చరిత్ర మనం చూశాం. అనేక మంది హత్యగావించబడినటువంటి చరిత్ర చూశాం. సరే, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి అది స్వాతంత్రానికి ముందు ఒక విభజన జరిగితే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 70 సంవత్సరాలుగా కశ్మీర్ రాష్ట్రంలో 3 లక్షల మంది హిందువులు అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి కశ్మీర్ హిందువులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మరి దౌర్జన్యంగా ఆస్తులను మరి అన్నిటిని ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిస్టులందరూ కూడా ఈ దేశ విభజన జరగాలి, ఈ యొక్క హైందవ సంస్కృతి మరి ఎక్కడ కూడా ఉండొద్దని చెప్పేసి ఒక పెద్ద కుట్ర జరుగుతున్న ఒక సందర్భం. వాళ్ళందరూ ఈ యొక్క సమాజంలో మేధావులుగా వాళ్ళందరూ కూడా మరి చలమవుతున్న సందర్భంలో మరి ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు మనందరం కూడా ఇది ఒక సైద్ధాంతిక సిద్ధాంతం కోసం, ఒక జాతీయవాదం కోసం, ఒక వికసిత్ భారత్ 2040 వరకు ఈ దేశం మరి ప్రపంచంలో ఒక విశ్వగురుగా ఉండాలని చెప్పేసి ఒక ఆలోచనతో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకోసం వీరికి ఉన్నటువంటి మేధావులు అనేక మంది మరి మనం మాట్లాడకుండా ఇంట్లో ఉండి మౌనంగా ఉండి ఓటేస్తే కాదు, మరి మీరందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజు వేదిక మీద అనేక మంది మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చి ఈసారి మేము నరేంద్ర మోడీ కోసం, అన్నమ్మ కోసం మేము నిలబడి మరి మీరందరూ కూడా ఓటేస్తామని చెప్తా ఉన్నారో ఇది ఇంకా పెంచాలి. మన వాయిస్ని సమాజంలో పెంచి మరి ఈ యొక్క ఏదైతే జాతీయవాదం కోసం, ఈ ధర్మం కోసం ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా మరి మద్దతు ఇస్తే మోడీ గారు ఒకటే చెప్పారు, మీరందరూ కూడా చూసింది 10 సంవత్సరాలు ఒక ట్రయల్ చూశారు, కానీ ఒక 5 సంవత్సరాలు ఇవ్వండి, ఈ యొక్క భారతదేశ ప్రజలు 1000 సంవత్సరాలు గుర్తుపెట్టి ఉండే విధంగా నేను ఈ యొక్క పరిపాలన అందిస్తానని చెప్పేసి మనందరూ కూడా ఒక విశ్వాసాన్ని ఇచ్చారు. మరి మనందరూ 100 సంవత్సరాల క్రితం స్వామి వివేకానందుడు ఆ రోజు చికాగోలో ఈ దేశం గురించి, ఈ సంస్కృతి గురించి మరి ప్రపంచానికి అందించారు. ఈ రోజు ఈ యొక్క నరేంద్ర మోడీ మళ్ళీ ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి, ఈ యొక్క భారతదేశం అంటే ఈ యొక్క సంస్కృతి అంటే గొప్పదని చెప్పేసి మరి ప్రపంచానికి అందించిన నాయకుడు. అందుకోసం మనం మేధావులం, దయచేసి మనందరం కూడా మరి మనకు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో మిగతా యొక్క కమ్యూనిస్టులు కావచ్చు, ఈ యొక్క వ్యతిరేకవాదులందరినీ కూడా మనం వ్యతిరేకిస్తూ ఈ యొక్క జాతీయవాదానికి మీరందరూ కూడా అండగా నిలబడాలని చెప్పేసి మీరందరినీ కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ. థ్యాంక్ యూ శ్రీవర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడు మాజీ సైనిక ఉద్యోగ సంఘం జనరల్ సెక్రటరీ గారిని, నాగేశ్వర్ గారిని
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ప్రసంగించాల్సిందిగా కోరుతాము. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు మేధావుల సమావేశానికి వచ్చినటువంటి బాబునారు పెద్దలు, ఇంటలెక్చువల్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి గారు సమావేశం ఉన్నారు. ఏదో అత్యవసర పని మీద వారు వెళ్ళిపోయారు. మరి ఇంతకుముందు పెద్దలు కూడా ముఖ్యంగా మన దేశాన్ని, మన హిందువుల్ని కాపాడుకోవాలంటే మన పిల్లలు రాబోయే రోజులలో మంచిగా ఉండాలంటే, ఇక్కడ భారతదేశం జీవించాలంటే మనం తప్పకుండా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ గవర్నమెంట్ ఉండాలి. అది ఎవరైనా సరే మనము వీటి లోపల మాత్రం ఏలాది. ఎందుకంటే నేను ఒక సైనికుడిగా చెప్తున్నా. నేను నార్త్ ఇండియాలో చేసిన, శ్రీలంక చేసిన, చాలా వరకు 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన. మా మొత్తం మాజీ సైనికులు ఇక్కడ ఉన్నారు. అందుకే మేము ఒకటే, కేంద్రంలో బీజేపీ, ఇక్కడ మనం ఎవరంటే ఈ మధ్యలో గెలిపించుకున్నాము. ఓకే, ఇప్పుడు ప్రతి ఓటు ఈ మధ్యలోనే మోదీ గారు అన్నారు, మీరు వేసిన ఒక ఓటు నాకు వస్తుంది కనుక అందరూ కూడా ఒక్కరి కాదు, ఒక 100 ఓట్లు కృషి చేసి ఒకరికొకరు. ఈ రోజులో మీడియా అన్నిటికీ వాట్సాప్ అన్ని విషయాలు ఉన్నాయి. దయచేసి ఏకే అన్నమ్మ గారిని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటేనే అక్కడ మోదీ ప్రధానమంత్రి అవుతాడు. అందరం గెలుస్తున్నారు అంటే కాదు, మనం అందరం కృషి చేయాలి. కృషి చేస్తేనే మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం. వేరే మతాల వాళ్ళు ఎంత పట్టుదలతో ఉంటామో మనం ఉండలేదు. అందుకే మన లోపల కొంచెం ప్రాబ్లం వస్తుంది. కనుక దయచేసి ఇప్పుడు మేము సైన్యంలో చేసేటప్పుడు ఎన్నో ఇన్సిడెంట్లు చూసినాం. మనం ఏదైనా చిన్న ఫైరింగ్ అయిందంటే ఆర్డర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్డర్ అవసరం లేదు, డైరెక్ట్ ఫైర్. ఎందుకంటే నేను శ్రీలంకలో ఉన్నప్పుడు నా దోస్తులు 10 మంది చనిపోయారు, నా పక్కన ఉన్న వాళ్ళు. నేను చేసినాము, బతికినందుకు ఇంతవరకు ఉన్నాము. కనుక ఇప్పుడు ఆర్డర్ లేదు, డైరెక్ట్ ఫైర్. అందుకే మన దేశంలో కాపాడుకోవాలంటే బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. ఎందుకంటే అందరూ దయచేసి ఎవరైనా సరే గెలుస్తుంది కాదు, గెలవాలి, మెజారిటీ ఇవ్వాలి. కనుక దయచేసి మీ అందరూ ఇంటలెక్చువల్స్ మీరు అందరు కాబట్టి అందరూ ఎంత స్ట్రెంత్ ఉంటే అంత ఒకరికొకరు చెప్పుకొని మనం ముందు డీకే అరుణ్ గారిని గెలిపించుకొని ప్రధానమంత్రి మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ చూడాలని మనందరం కృషి చేయాలని ఈ అవకాశం ఉన్న పెద్దలందరికీ నమస్కారం చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ఇప్పుడు టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా ఉండి ఇళ్ళకలో మన అక్కాపురంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి విక్రమ్ రావు గారిని వేదిక మీదకి వచ్చి ప్రసంగించాల్సిందిగా కోరుతాను. తొమ్మిది రావాలి విక్రమ్ టైంలో. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చిన మేధావి వర్గానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత పెద్ద మొత్తంలో ఒక అభ్యర్థి పిలువగానే వచ్చి మద్దతు ప్రకటించుకుంటూ వచ్చినందుకు మరీ ప్రత్యేకించి ధన్యవాదాలు. ముఖ్యంగా మేము మొదటి నుంచి సంఘ కార్యకర్తము, తర్వాత ఏబీపీ చేసాం. తెలంగాణ ఉద్యమం పేరుతోటి ఉద్యమం చేరినాం. అది ఉద్యమపాటి ఉద్యమపాటి అయింది. నిన్న మా కొడుకు, నువ్వు అంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను, ఇంకా నా ప్రెషర్ వెళ్తున్నారు, నువ్వు నడవాలని తాగుబోతున్న పార్టీ విడిచిపెట్టి నీ పాత పార్టీలో పోతావా అన్నాడు. అరే పోతారా బాబు, నువ్వు ఎందుకు కిరికిరి పెడతావు ఇంట్లో అని చెప్పి ఇంకా నేను మొదలు తెచ్చుకుంటూ వచ్చిన నన్ను పిలిచారు. ముఖ్యంగా మన సీఎం గారు ఈ భారతదేశం గురించి ఒక విషయం ఒక మాట అన్నారు.
ఆకలి సూచికలో 111, 112 స్థానాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటికంటే అధ్వానంగా ఉందన్నారు. నేను 2 సార్లు వాఘా బార్డర్కి వెళ్ళి చూశాను. మన దేశం నుండి దాదాపు 150-200 ట్రక్కులు వాఘా బార్డర్లో నిలబడతాయి. మేము ఎంక్వైరీ చేసినాం, ఏం ట్రక్కులు ఇవి, ఎందుకు నిలబడినాయి, అవతల బార్డర్కి ఎందుకు పోతున్నాయి అన్నాం. కూరగాయలు పోతాయి సార్, లేకపోతే వాళ్ళకి లేదు అన్నారు. టమాటాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆలుగడ్డ, వంకాయలు. నేను అంటున్నా సీఎం గారు, ఒకసారి వాఘా బార్డర్కి వెళ్ళి ఆకలికి వాళ్ళ పోతున్నాయా లేక మనకు వస్తున్నాయా ఒకసారి చూడండి. మీరు మనం పంపిస్తున్నామా వాళ్ళు పంపిస్తున్నారా? ఆకలి కొరకు తెలియని విషయాలు తెలియనట్లు ఉండాలి, కానీ ఈ దేశం గురించి అబద్ధం మాట్లాడద్దు. ముఖ్యంగా ఈ పార్టీని, బీజేపీని మతోన్మాద పార్టీ అని ఒక ముద్ర వేశారు. వాళ్ళు టెంపరీకి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒకటి మీరు అందరూ ఇప్పుడు నేను చెప్పే విషయము ఆలోచన చేయండి. వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, ఈ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం కానీ హిందువులకు సపరేట్గా ఈ చట్టము అన్నది తేలేదు. అందరి మతస్థులు, కులాలను గౌరవించుకుంటూ ముందుకు సాగిస్తున్నారు. కేవలము హిందువులను అణచబడిన దాన్ని అడ్డుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ హిందువులకు జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను వీటన్నిటిని అడ్డుకుంటూ తీసుకెళ్తే మతోన్మాదులు అవుతున్నారు తప్ప మనకు ప్రత్యేకించి చేయలేదు. ఏ రోజు కూడా ఏ చట్టము చేయలేదు. కానీ మతోన్మాదులు అని అంటారు. మనకు దసరా కిట్ అని ఏమైనా విన్నారా? రంజాన్ కిట్టు, క్రిస్మస్ కిట్ అన్నట్లు మీరు చూడండి. మతోన్మాదులు ఎవరు అనేది ఆలోచన చేయండి మీరు మేధావులుగా. కనుక ఇట్లాంటి టెంపరీ చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మామూలు పబ్లిక్ను మాత్రమే ఎలక్షన్ ఎన్నికల వరకు వాడుకుంటున్న ఈ పార్టీలన్నీ తాత్కాలికం. ఈ పార్టీ మనది ఏదైతే ఉందో ఇది శాశ్వతం. మనం శాశ్వతం, మన పార్టీ శాశ్వతం, హిందుత్వం శాశ్వతం, హిందూయిజం శాశ్వతం. కనుక దయచేసి నన్ను నిన్న కోర్టులో జరిగిన ఇన్సిడెంట్, ఒక ఆడగారు వచ్చి ఈ హోరం ఉండదు, ఎక్కడేస్తున్నారన్నా ఈసారి అన్నాడు. మీరు ఎక్కడేస్తున్నాం, మేము ఊళ్ళో మాట్లాడుకున్నామన్నా అందరము ఊళ్ళో ఈసారి బీజేపీకి వెళ్తాము, మీరు కూడా ఏమన్నా అంటున్నాడు. అని మీరు చేస్తున్నారు అంటే మంచి మాట అయిపోయినా, లేకపోతే మరి ఏం చెప్తావా అని అనుకున్నాం అంటున్నారు. అంటే ఒక ఆర్డినరీ పీపుల్ కూడా మోడీ గురించి తెలిసిపోయింది, బీజేపీ గురించి తెలిసిపోయింది, ఈ పార్టీనే గెలిపించాలని. ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఇంకా మనం కొద్దిగా ప్రయత్నం చేద్దాం అన్నట్లు అందరము అక్కగారిని ఇంకొక మెజారిటీతో గెలిపించి మన మహబూబ్నగర్ జిల్లాను టాప్లో నిలబెట్టి మళ్ళీ ఇదే ప్లేస్లో అక్కగారిని మంత్రిగా సన్మానం చేసుకుందామని మన అందరం సంకల్పంతో అందరికీ ఓట్లు వేయించడమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఇక్కడికి తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వచ్చింది. వాళ్ళు మీకు ధన్యవాదాలు సార్, ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు, అక్కడకు సపోర్ట్ చేస్తున్నందుకు. అదేవిధంగా సమయం చాలా తక్కువ ఉంది. ఈరోజు ఇంకా తదుపరి కార్యక్రమాలు మేము అందరికీ మాట్లాడే అవకాశం కల్పించలేకపోతున్నాం. ఇప్పుడు మన పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కాంటెస్టింగ్ అభ్యర్థి పైకి వచ్చి అయిపోగానే చేస్తాం.
బెంగళూరు రెవెన్యూ అసోసియేషన్ ఆంధ్ర శక్తి అసోసియేషన్ వాళ్ళు అతను ముందుగా సన్మానిస్తారట. వారు సన్మానించాల్సిందిగా కమల్ శెట్టి గారిని, శ్రీనివాస్ గారిని, మిగతా సోదరులందరూ కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము. వాళ్ళు సన్మానించాల్సిందిగా కోరుతాను. ఇటువైపు ఉన్నాయి, అందరూ ఇటువైపు మళ్ళీ అండి. ఈ అసోసియేషన్కి వెళ్ళి మొన్న రామా శ్రీరామనవమి సందర్భంగా రోజులందున పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు మొత్తం పట్టణమంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమం ముఖ్య అతిథిగా అతను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ఇంటలెక్చువల్ సమావేశాన్ని కూడా వారికి పిలిచి వచ్చింది కాబట్టి వారికి అది రావడం జరిగింది. భారత్ మాతా కీ జై శ్రీరామ్. వందే 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 జై శ్రీరామ్. అయిపోయింది. నేటి మేధావుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అడ్వకేట్ నాగిరెడ్డి గారు, అది బార్ కౌన్సిల్ చైర్మన్, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లా రాజ్య అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మగారెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రామ్మోహన్ గారు, రామరెడ్డి గారు, అందరూ నేర్చుకుంటారు. అందరికీ పేరుకమ్మకి ఏ విధంగా రాజుగారికి, రామలకు, అందరికీ వేదిక ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన వేదిక ముందున్నటువంటి సోదరులకు అందరికీ, అమ్మలకు, తమ్ములకు అందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేస్తాను. నెక్స్ట్ వీక్ కూడా మీటింగ్ ఉంది. వాళ్ళకు యాక్చువల్లీ 7:30కే టైం ఇచ్చినాం. మంత్రి గారు తొందరగా పోవాలన్నందుకు అది క్యాన్సల్ చేసుకొని ఇటు వచ్చినాం. సో అది అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా మంది జాయినింగ్ ఉంది. సో ఇక్కడ టౌన్లో, మన టౌన్లో, అందుకని అందరికీ పెద్ద అవకాశం రాలేదు మాట్లాడడానికి. అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. ఈరోజు అందరూ చాలా విషయాలు అందరూ మాట్లాడింది. అందరూ అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళే. ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, ప్రజలు మళ్ళీ వారి నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితులు, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశానికి ఒక భద్రత, ఈ దేశం యొక్క అభివృద్ధి, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక కీర్తి, ఇవన్నీ కూడా ఈరోజు లభ్యమవుతున్నాయంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం వల్లనే. వారు ఈ దేశంలో అసలు ఎవరు ఊహించలేదు. నరేంద్ర మోదీ గారు ఒకప్పుడు అమెరికాలో వారి వీసాలను నిరాకరించింది. అటువంటి అమెరికా దేశం ఆయనను ఇద్దరు ప్రెసిడెంట్ వారు గతంలో ఉన్నాయన, ఇప్పుడు ఉన్నాయన కూడా స్వాగతించి ఏ విధంగా వారిని అక్కడ పెద్ద ఎత్తున వారి స్వాగతం పలికిన తీరు కానీ, మోదీ మోదీ అని ఆ యొక్క స్టేడియంలలో వేలాది మంది వారికి స్వాగతించినటువంటి తీరుగా మనం చూసి చాలా గర్వపడ్డాం భారతీయులమంతా కూడా. ఏ దేశానికి పోయినా, ఇప్పుడు ఏ దేశానికి పోయినా వారికి అందుతున్నటువంటి గౌరవమే కాదు, భారతీయుడు ఈరోజు ఏ దేశానికి పోయినా పెద్ద ఎత్తున గౌరవాన్ని పొందుతున్నారు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి ఉన్నారు. భారతదేశ గౌరవాన్ని ఆ విధంగా నేను ప్రపంచ దేశాల్లో పెంచి నరేంద్ర మోదీ గారు. ఇందులో మన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్పండి. యుద్ధం జరిగినప్పుడు, రష్యా యుద్ధం జరిగినప్పుడు ఏ విధంగా మన పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొచ్చింది భారతదేశానికి. పోరాటంలో ఉగ్రవాదుల యొక్క
కార్యకలాపాలను ఏ విధంగా ఇవ్వడం నిషేధిస్తాము. అసలు బార్డర్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని దేశం బార్డర్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కనీనటువంటి రీతిలో అభివృద్ధి చేస్తున్నాము. ఇవాళ ఈరోజు భారతదేశానికి చుట్టుముట్టు ఈరోజు అంటే బార్డర్లు అంటే అసలు ఆ బార్డర్లకు ఎవరు వారంగా పరిస్థితులు ఈరోజు బార్డర్స్ కానీ రోడ్లు కానీ వసతులు కానీ అక్కడ ఏ బాధలకు వెళ్ళినా ఇవాళ అసలు భారతదేశంలోనే ఉండమా లేదా అనేటువంటి పరిస్థితిని అక్కడ నిలబడి అని చెప్తుంటే, ముఖ్యంగా ఆర్మీ వాళ్ళు వచ్చి చెప్తుంటే ఈరోజు ఎన్నో గతంలో ఇటువంటి ఇంత మర్యాద గౌరవం ఆర్మీకి ఉండేది కాదు. ఈరోజు ఆర్మీకి గౌరవం కాదు, వాళ్ళకి నిలబడి వసతులు, వాళ్ళ భద్రత, వాళ్ళ యొక్క అంటే కేరింగ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు అంత భద్రత ఈ దేశాన్ని రక్షణ ఇచ్చి కాపాడుతున్నారు. ఈ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితిని మేము చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ తీసినటువంటి ఆర్టికల్ రద్దు కానీ, G20 సమావేశాలు నిర్వహించినటువంటి తీరు కానీ, ప్రపంచ దేశాలని ఆ G20 సమావేశాలను చూసి అసలు ఎంత పరిశ్రమ భారతదేశంలో ఇంత గొప్పగా G20 సమావేశాలు భారతదేశం నిర్వహిస్తారు ఊహించుకోలేదు. అసలు బ్రహ్మాండంగా వాళ్ళు భారతదేశంలో జరిగినటువంటి G20 సమావేశాలు అసలు నరేంద్ర మోదీ గారిని అసలు ఈ ప్రపంచానికే దిశానిర్దేశం చేసే నాయకుడిగా వాళ్ళు వర్ణించినటువంటి తీరును మనం అందరూ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు అంతా ఫాలో అవ్వాలని ఒకప్పుడు భారతదేశాన్ని చిన్న చూపు చూసిన దేశాన్ని మాట్లాడి ఇవాళ పక్క భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశంలో పెంచుకుంటూ భారతదేశాన్ని కూడా ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా 11వ స్థానం నుంచి ఈ 10 సంవత్సరాలని 60 ఏళ్ళు ఉన్నటువంటి మన భారతదేశం స్థానం 11వ స్థానంలో ఉంటే వచ్చిన యొక్క 10 ఏళ్లలోనే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని 5వ స్థానంలోకి తీసుకెళ్ళి ఉంటే వారికి ఉన్నటువంటి నిబద్ధతను మనం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. వచ్చే 5 ఏళ్లలో భారతదేశాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్తామనేటువంటి ఒక గ్యారంటీని వాళ్ళ మోడీ గారు ఇస్తా ఉన్నారు. వచ్చే 2045 నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లోని అభివృద్ధి చెందిన మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలన్నటువంటి ఒక భారత్ వికసిత్ సంకల్పం అనేటువంటి సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్పాన్ని అయితే నరేంద్ర మోదీ గారు తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈ భారతదేశంలో ఇవాళ ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వతంత్రం కావడం కోసం గ్రామీణ ప్రాంతాలు కూడా పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చెందడం కోసం వారు చేస్తున్నటువంటి ప్రణాళికల్లో వచ్చే 5 ఏళ్లలో అనేక రకాల యొక్క భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం కాకుండా ఎంతో పెద్ద అభివృద్ధిని మనం ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధిని చూడబోతున్నటువంటి విశ్వాసం కూడా ఉందని మీకు అందరూ నేను తెలియజేస్తా ఉన్నా. ఓ కమిట్మెంట్తో నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. ఏదో ఏమైనా వచ్చింది ఒక మాట మాట్లాడినా ఓ మాట చెప్పిన అయిపోయింది అనేటువంటి తీరుతో అసలు 24 అవర్స్ నిద్రలో 4 గంటలు 5 గంటలు తప్పితే దిశలో ఈ దేశం కోసం, దేశం అభివృద్ధి కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు మాత్రమే. దేశంలో ఏ కోణ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయా పరిస్థితులు ఏంటి, అసలు ఏంటి అనేటువంటి ఒక ఉత్సాహంతో చాలా పెద్ద ఒక అంటే ఆయన ఉన్నప్పుడు ఎంతో ఈ దేశాన్ని కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళు అందరితో చాలాసార్లు ఈ ఎలక్షన్లు ఎన్నిసార్లు 6 నెలలకు ఎలక్షన్ వస్తుంది, నాకు కూడా 75 ఏళ్ళు వస్తున్నాయి. నేను ఈ ఎలక్షన్లలో తిరగాలంటే నన్ను చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాను. మీరు మనం దేశం అభివృద్ధి చేయాలి, మనం ఎప్పుడు చేయాలి అభివృద్ధి వచ్చినప్పుడంతా మనం ఎన్నికలు చేసుకుంటున్న సమయం అంతా ఎలక్షన్లనే గడిచిపోతుంది. ఆ ఎలక్షన్లో క్యాంపెయిన్ ఇవ్వాలని కూడా నాకు చాలా టైం అంతా వృధా అయిపోతున్నటువంటి విధంగా అంటే దేశం కోసం ఒక్కొక్క నిమిషాన్ని వృధా కాకుండా ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఏ విధంగా చేయాలనేటువంటి
ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి పనులను చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ప్రధానమంత్రి సందేశం ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ మీటింగ్లలో అసలు నాకు చెప్పినప్పుడు ఒక్కొక్క మాట వింటే అసలు ఈ దేశం ఎక్కడ ఉండాలి మనం ఏంటో పాటిస్తే సో తప్పకుండా ఆ రోజులు వస్తాయి. ప్రతి ఒక్కరు మన ఆలోచనగా మార్పులు వస్తాయి. భారతదేశం ఆ దిశగా ప్రపంచ దేశాలకన్నీ మనం ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేటటువంటి రోజు భారతదేశం తప్పకుండా ఈ భారతదేశంలో అగ్రగామి దేశంగా అవుతున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. మన రాష్ట్ర పరిస్థితి మీకు అందరూ తెలిసి నేను కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. మోదీ గారి యొక్క నాయకత్వం ఈ దేశానికి అవసరం. ఈ జరగబోతున్నటువంటి ఎన్నికలు కూడా ఈ దేశంలో ఏ అధికారంలో ఉండాలి, ఎవరు ప్రధానమంత్రి గారిని జరిగినటువంటి ఎన్నికలు మనం జరిగినటువంటి ఎన్నికలకు ఈ ఎన్నికలకు పోలిక లేదు. మనం జరిగినటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క అదృష్టం మేరకు ఎవరు హామీలు ఎక్కిస్తే ఎవరి యొక్క గ్యారెంటీలను పెడితే ఆ యొక్క ఆలోచనతో నిన్న కేసీఆర్ యొక్క కుటుంబాలను గద్దెదించాలనేటువంటి లక్ష్యంతో మన ప్రజలు ఓట్లు వేసారు. మరి ఈ ఎన్నికల్లో పూర్తిగా డిఫరెంట్ ఆలోచన ప్రజల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ వేరుగా ఆలోచిస్తున్నారు. మోదీ గారు ఉండాలి అనేటువంటి ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు మన దేశం గురించి ఆలోచిస్తున్నారు. మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు మనం అంతా వచ్చే ఇంకా వారం రోజులు, ఈ రోజుకి టైం, నెక్స్ట్ వీక్ ఈ రోజుకి టైం కంటే ఎలక్షన్ అయిపోయింది. కాబట్టి మధ్యలో ఉన్నది మనకు 5 రోజులు మాత్రమే ఎలక్షన్ లో వదిలేస్తాయి. కాబట్టి ఈ 5 రోజులు మీరందరూ మీ శక్తి వంశాలు లేకుండా మీరు అందరూ మేధావులు, మీ యొక్క మాటలు ప్రతి ఒక్కరు కూడా అంటే గౌరవిస్తారు. కాబట్టి మీరు అందరూ అంత మేధావులు అంటే దేశం గురించి, ఒక మనిషి గురించి, ఒక వ్యక్తుల ఏ విధంగా ఈ ఓటు వేస్తే ఏ విధంగా మనకు ఆ యొక్క ఓటు ద్వారా మనకు ఈ దేశానికి మనకు మేలు చేసేటటువంటి ఆలోచించి చెప్పేటటువంటి మేధావులకి సమాజం గుర్తిస్తుంది. కాబట్టి ఆ దిశలో వివిధ వృత్తులు వేరేగా, వివిధ రంగాలు వేరేగా, అందరూ కూడా అన్ని రంగాల్లో వివిధ రంగాల్లో మేధావులు అంతా ఇక్కడ ఉన్నారు. మీరంతా కూడా వచ్చే 14వ తారీఖున భారీ మెజారిటీతో మనం గెలిచే విధంగా మీరందరూ కూడా ఆశీర్వదిస్తామని కోరుకుంటా ఉన్నాం. అది మన ముఖ్యమంత్రి కానీ వాళ్ళ క్యాండిడేట్ కానీ చూస్తున్నాం. జిల్లాకు 7 సార్లు వచ్చిపోయాడు ఒక ముఖ్యమంత్రి. ఆయన సింపతికి ఏం చేయాలంటే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అరుణమ్మని గెలిపిస్తే మా ముఖ్యమంత్రి పదవికి ప్రమాదం అనేటటువంటి విధంగా సింపతికి ఏం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పదవికి మన పదవికి ఎలాంటి పోలికే లేదు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నియమించింది. ఆయన వాళ్ళు ఉంచిన రోజులు ఆయన ముఖ్యమంత్రి ఉంచడం అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ సమస్య, ప్రజల సమస్య కాదు. ముఖ్యమంత్రి ఎన్నో ఉంచడం, ఎన్ని ఉంచడం అనేది అది వాళ్ళ పార్టీకి చెందినటువంటి సమస్య. ఇక్కడ ప్రజల సమస్య. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయితే మన పాలమూరు అభివృద్ధి కావాలంటే ఇక్కడ టీకా అరుణమ్మగా ఈ అందరి యొక్క పాలమూరు బిడ్డగా అరుణమ్మ గెలిస్తే ఈ ప్రాంతానికి పూర్తిగా మళ్ళీ అభివృద్ధి చేసేటటువంటి అవకాశం నాకు లభిస్తుంది. కమిట్మెంట్ గా రెస్పాన్సిబిలిటీ అంటే ఆ రెస్పాన్సిబిలిటీకి పూర్తిగా న్యాయం చేయాలనేటటువంటి లక్ష్యంతో పనిచేసే వ్యక్తి మీ అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన ఏమీ లేదు. కాబట్టి మీ అందరూ కూడా ఆశీర్వదించండి. మన ఓటుకు వచ్చినట్లుగా మోదీ గారు నిలుచున్నారు, నన్ను నిలుచున్నారు. అసలు చెప్పుకోలేనటువంటి భాషలో వాళ్ళ భాషను చూస్తున్నాను. అసలు అని ఎంత చూస్తే చాలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, జిల్లాలో ఒక మహిళ ఎన్నో రకాలుగా ఈ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి జిల్లాను అభివృద్ధి చేసినటువంటి సందర్భంలో మరి వారేమో పార్టీ మారకుండా పాపం కాంగ్రెస్ అనే వ్యక్తి కాంగ్రెస్ లో వెళ్ళిన అని మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళంతా కూడా ఈరోజు అన్నమ్మ ఏ రోజు కూడా పవర్ పార్టీలోకి పోలేదు, పవర్ని చూసి పోలేదు, ఎక్కడ కూడా అధికారం కోసం పోలేదు. నేను అధికారం కోసం పోయేది ఉంటే 2014లోనే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ నేను హోమ్ మినిస్టర్ గా ఉంటుంది. కానీ అధికారం కోసం ఈ రోజు అభివృద్ధి సాచలేదు. ఎంతసేపు ప్రజల పక్షాలు ఉండాలి, ప్రజల గొంతులో వినిపించాలనేటువంటి లక్ష్యంతోనే నేను పనిచేశాను. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు 5 ఏళ్ళు పోరాటాలు చేశాను తెలంగాణ ప్రజల కోసం. ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలని నాకు అనిపించింది.
ఇక్కడ రాజకీయాలు అందరూ బీజేపీ లేదు, ఏం భవిష్యత్తు ఉండదు, రాజకీయం సమాధి అయిపోతుంది మీకు అన్నాం. అయినా పర్వాలేదు, నేను రాజకీయం లేకుండా పర్వాలేదు, నేను ఓ జాతీయ నేషనల్ లెవెల్లో ఎన్నో జాతీయ పార్టీలకి నిర్ణయించుకున్నా. మోదీ గారి దేశం కోసం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఏదో దాంట్లో ఒక నా వృధా భక్తిగా ఎంత చేయగలిగితే అంత అక్కడ పనిచేస్తా. ఏదైనా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పెద్ద ఎత్తున ఆ రోజు అభివృద్ధి కృషి చేసిందో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కూడా జిల్లాలో నేను పనిచేస్తా అని చెప్పి నా శక్తివంతం లేకుండా పనిచేస్తానని భారతీయ జనతా పార్టీలో చేయండి అన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించింది, జాతీయ స్థాయిలో గౌరవించింది. మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వీళ్ళందరూ చాలా గౌరవించుతారు. నాకు ఇక్కడ తెలంగాణ నుంచి ఒక మహిళగా ప్రజల్లో పడమైనటువంటి వ్యక్తి, ప్రజలు ఆలోచించిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా వారు నా యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకొని కమిటీ లీడర్ అని చెప్పినటువంటి దీంతోనే నాకు ఆ గుర్తింపు ఇచ్చిన వాళ్ళు. కాబట్టి పార్టీ కోసం నేను శాశ్వత 5 సంవత్సరాలు అభివృద్ధి కోసం పనిచేసిన భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. వచ్చే భవిష్యత్తులో కూడా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చేటటువంటి లక్ష్యంతో నేను ఇక్కడ పనిచేస్తాను. ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క జిల్లా అభివృద్ధి కృషి చేస్తూ, ఒక పక్క ప్రజలకు అండదండగా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క జిల్లాని విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో రైలు మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ నేషనల్ లెవెల్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మన జిల్లాకు ఏ పథకాల్లో ఏమేమి తెచ్చుకున్నటువంటి అవకాశం ఉందో వాటన్నిటిపైన కూడా పూర్తిగా ఒక స్టడీ చేసి దాని మీద పూర్తి స్థాయిలో మన జిల్లాకి నిధులు రాబట్టుకునే విధంగా మన శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని మేము అందరూ కూడా కోరుకుంటూ పెద్ద ఎత్తున మీ యొక్క ఇంటలెక్చువల్స్ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం శ్రీనివాస్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు. ఈ యొక్క పాలమూరులో జరిగినటువంటి మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అటువంటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు పుష్కర్ సింగ్ ధామ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క పార్లమెంటు అభ్యర్థి డికే అన్న గారికి, అనేక మంది వివిధ రంగాల నుంచి వారు సమయం ఇచ్చి అరుణమ్మ గారిని ఆశీర్వదించడానికి వచ్చి మనకందరూ కూడా Like, share, subscribe.